మీరు గుర్తుంచుకోవాలి. మరి మంచి అట్రాక్టివ్ ప్యాంప్లెట్స్ సిద్ధపాటు చేసినాం. మార్చి 2 YMCAలో జరిగే ఉదయకాల ఆరాధన, సాయంకాల ఆరాధనకు సంబంధించిన ప్యాంప్లెట్స్, అలాగే 40 రోజుల శిలువ ధ్యానములు మార్చి 10 నుండి ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే వరకు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ప్రతిష్ఠితమైన దినాలు, ఉదయం 4 నుండి 7 వరకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, అక్కడ మనం ఈ ఉదయకాల శిలువ ధ్యానాలు జరిగిస్తున్నాం. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకు కూడా మనం ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. 2012 నుండి వారు ప్రేమతో మనకి ఇస్తున్నారు. అంటే దానికి కావాల్సిన రెంట్ మనం కడుతున్నాము. రెంట్ ఇచ్చిన సదుపాయాలు మరి మనల్ని అనుమతించి అక్కడ ఆరాధనలు చేసుకోవడానికి వారికి ఇచ్చిన విశాల హృదయం కొరకు నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు, అంటే లెంట్ పీరియడ్లో 40 రోజులు, న్యూ ఇయర్కు ముందు నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 10 వరకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలుగా 2 దఫాలు మనం ఆరంభించినాము 2024 నుండి. ప్రతి కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31:9 వచనంలో, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించు. మీరు మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కానీ నడిపించే నాకు దేవుడు తన కార్యాలు ఒక్కొక్కటిగా బయలుపరుస్తూ ఉన్నాడు. హీఈస్ అన్ఫోల్డింగ్ హిస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. కనుక నాకే భయం కానీ భీతి కానీ ఆందోళన లేదు. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పర్ఫెక్ట్ పక్కా ట్రాక్ బికాస్ గాడ్ ఈజ్ అవర్. దేవుడే మన నాయకుడు, మన ముందు దేవుడు నడుస్తున్నాడు. కాబట్టి తప్పకుండా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను దేవుడు అత్యధికంగా ఇంకా రానున్న దినాల్లో ఆశీర్వదించబోతున్నాడు. నమ్మితే మీరు గట్టిగా దేవుని స్తుతించండి. మనము ఇంతవరకు కూడా ఈ 32 సంవత్సరాల్లో నేనైతే ఎప్పుడు హడావుడి చేయలేదు. ఐ వాజ్ వెరీ ఫర్మ్ అబౌట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను పిలిచిన పిలుపునకు నేను లోబడినాను. మరి ఆయన కార్యాలన్నిటి మీద నాకు గొప్ప నమ్మకం. నన్ను అద్భుతంగా నడిపించినాడు. నన్ను నడిపించిన విధానాలు మీకు కొంతమట్టుకే తెలుసు. యేసుతో నా పయనం అని యూట్యూబ్లో చాలా ఎపిసోడ్స్, దాదాపు 30 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి. దాంట్లో వివరించింది కూడా చాలా తక్కువే. కానీ ఇంకా మీకు తెలియని కార్యాలు చాలా ఉంది. మరి దేవుడు నాకు ఆయుస్సు, ఆరోగ్యం ఇస్తే అవి కూడా మీకు తెలియజేయాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ఇంత అద్భుతమైన పరిచర్య దేవుడు నన్ను ఎన్నుకొని ఇలాగూ జరిగిస్తున్నందుకు నేను దేవునికి సదా కృతజ్ఞురాలను. ఇది నా యోగ్యత కానీ భక్తి కానీ కాదు. దేవుని పిలుపుకు విధేయత చూపితే ఇంతగా ఆశీర్వదించినాడని చెప్పాలి. మరి నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఒక పుస్తకం ప్రింట్ అయితే నాలాంటి స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని సేవ చేయడానికి, పిలుపుకు లోబడి ముందుకు సాగడానికి వారికి ధైర్యం వస్తుంది కదా అని నా ఆలోచన. మీరు ప్రార్థన చేయండి. విశ్వాస యాత్ర కీర్తనలో 596వ పాట మనం పాడుకుందాం. ఇంతవరకు మనకు దేవుడు సహాయం చేసినాడు, ఇక మీద కూడా సహాయం చేస్తాడనే అర్థం. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను.
ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హాగరు వలె నేనంగలార్చగా, యాకోబు వలె నేనల్లాడగా. పాడండి. హాగరు వలె నేనంగలార్చగా, యాకోబు వలె నేనల్లాడగా. అరణ్య మార్గములో జీవ ఊటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. అరణ్య మార్గములో జీవ ఊటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా. సంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. పాడండి. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. కన్నీరు దుఃఖము నిరాశలు అన్ని తీరిపోవును ఆ దినములో. కన్నీరు దుఃఖము నిరాశలు అన్ని తీరిపోవును ఆ దినములో. దూతల సమూహము శుద్ధులతో పాడేదన్, ఇంతవరకు యెహోవా కాపాడెను. దూతల సమూహము శుద్ధులతో పాడేదన్, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. ఇది మలయాళం పాట, తెలుగులోకి అనువాదం చేసినారు. దేవుని స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించినందుకు ఈ పాట పాడాలని నాకు
ప్రేరణ కలిగింది. ఈరోజు మరి దేవుని వాక్యం మనం ధ్యానించాలి. యెషయా గ్రంథం 55:8-9 వచనాలను ఆధారం చేసుకొని దేవుని తలంపులు ఉన్నతమైనవి. The ways and thoughts of God are very high for the people who trust God, who depend on God, who believe in God. దేవుని యందు విశ్వాసం ఉంచే దేవుని ప్రజలు పట్ల దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవనే సారాంశంతో ఉన్న ఈ ప్రసంగాన్ని మీరు శ్రద్ధగా వినండి. యెషయా 55:8-9 వచనాల్లో ఇలాగుంది: నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గం, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని స్తోత్రం. మరి దేవుని తలంపులు, దేవుని త్రోవలు, దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు తన బిడ్డల పట్ల చాలా ఉన్నతంగా ఉందని ఈ వాక్య భాగము మన జ్ఞాపకం చేస్తుంది. దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే ప్రార్థన జీవితం ఉండాలి, దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం ఉండాలి, గొప్ప నమ్మకం ఉండాలి. దేవుడు నిన్ను పిలుచుకుంటే ఆ పిలుపు ఎట్టిదైనా, అది సేవకు పిలిచినాడా, రక్షణ ద్వారా పాపము నుండి అంధకారం నుండి వెలుగులోకి నడిపించడానికి పిలిచినాడా, లేక ఒక పని అప్పగించి ఆ పని చేయమని పిలిచినాడా, ఏ పిలుపైనా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఆయన తన ప్రజలను ఎడబాయివాడు కాడు, విడిచిపెట్టేవాడు అంతకంటే కాడు. నీకు పని అప్పగించి నిన్ను మధ్యదారిలో వదిలిపెట్టే దేవుడు కాడు. కాబట్టి మన హృదయంలో, మన తలంపుల్లో చాలా విచారాలు పెరుగుతాయి. కొన్నిసార్లు అసలు దేవుడు పిలిచినాడా, పిలిస్తే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయని కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు. కానీ పిలిచిన దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుంటాడు. దేవుని దయ మనుషులు పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారి పట్ల, దేవుడు పిలుచుకున్న వారి పట్ల దేవుని దయ, దేవుని సన్నిధి, దేవుని తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరియా, నువ్వు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందినావు. చూడండి, మరియాను పిలుచుకున్నాడు, లోకరక్షకుని తల్లిగా ఎంపికైంది. దయాప్రాప్తునల్లా నీకు శుభము, నీ దేవుడు నీకు తోడున్నాడు. దయను ప్రాప్తించుకుందనమాట. దేవుని దయను పొందుకున్న స్త్రీ, ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలము దేవుడు ఆశీర్వదించినాడని లూకాసు వార్త 1:42 మనం చూస్తున్నాం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ లైఫ్, యు ఆర్ ద మోస్ట్ ఫార్చునేట్ పర్సన్ ఇన్ దిస్ ఎర్త్. దేవుని దయ పొందిన వ్యక్తివైతే, స్త్రీవైనా పురుషునివైనా, దేవుని దయ నీ మీద ఉంటే చాలా, అంతే చాలు. ఇంకా యూ విల్ సీ సిరీస్ ఆఫ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని దయ పొందిన వారం మనం, దేవుని కలిగిన వారం మనం, ధన్యులం మనం. కాబట్టి మనకు ఏదైనా ఒక కార్యం చేయాలంటే దేవుని సలహా అడగాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంఘంలో, మీరు పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఒక భూమి కొనాలన్నా తప్పకుండా నువ్వు దేవుని ఆలోచన అడగాలి. నీ ఆలోచనలు కాదు దేవుని ఆలోచన, నీ త్రోవలు కాదు దేవుని త్రోవలు. అది ఎంత దూరం ఉంది భూమికి, ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఆయన నిన్ను గురించి తలంస్తున్నాడు. నువ్వు శ్రమల పాలై దీనుడవైనా ఆయన నిన్ను తలంచుకుంటాడని వాక్యంలో ఉంది. కాబట్టి నీ పట్ల దేవుని ఉద్దేశం జరగాలని నువ్వు కోరుతూ ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని వెతకాలి. గాడ్ విల్ అన్ఫోల్డ్ హిస్ డిజైన్, గాడ్ విల్ అన్ఫోల్డ్ హిస్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. అది కుటుంబ జీవితమే కానీ, వ్యక్తిగత జీవితమే కానీ, మరి సంఘ జీవితమే కానీ, దేవుడు తన చిత్తాన్ని, తన మర్మాన్ని, తన రహస్యములను ఆయన తన బిడ్డలకు ఎప్పుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు తన బిడ్డల కొరకు ఏది సిద్ధపరిచినాడో అది ఏ కంటికి కనబడలేదట, ఏ చెవికి వినబడలేదంట, ఏ హృదయానికి గోచరమో కాలేదు. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదమే కానీ, భూ సంబంధమైన ఆశీర్వాదమే కానీ, దేవుడు తన బిడ్డలకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు మీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. ముఖ్యంగా దేవుని బిడ్డలు మరి రక్షణ పొంది క్రైస్తవ జీవితంలో జీవించువారు తమ సొంత చిత్తానికి ఎప్పుడు కూడా తిరగకూడదు. ఏదొచ్చినా నిమ్మళంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి.
దేవునికి నీ యొక్క సమస్యలు తెలియజేయాలి, దేవుని యొద్ద విచారణ చేయాలని. అంటే దేవుని దగ్గర సమయం గడిపి దేవుని యొక్క సంకల్పాన్ని, తలంపులను నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన నిన్ను ఉన్నతమైన తలంపుల్లో నడిపిస్తాడు. యు నీడ్ నాట్ సెటిల్ ఫర్ లెస్. నువ్వు ఏదో తక్కువ బేరానికి కుదుర్చుకోవడం కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే నీవు దైవ చిత్తానికి సమర్పించుకుంటావో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప కార్యాలు బయలుపరుస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనం, 7వ వచనం నేను చదువుతున్నాను. ప్రావర్బ్స్ 3rd chapter 5, 6, 7. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనకూడదు. నెవర్ థింక్ దట్ యుర్ వైజ్ ఇనఫ్, స్మార్ట్ ఇనఫ్, ఆర్ హ్యావింగ్ సో మచ్ స్కిల్ దట్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. చాలామంది మాట అంటారు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకెవ్వరు సహాయం వద్దు, నాకెవ్వరు తలంపులు వద్దు. అలా మాట్లాడకూడదు ఎప్పుడు. ఎందుకంటే నీకు దేవుడు కావాలి. యూ నీడ్ ఎ గాడ్ టు గైడ్ యువర్ లైఫ్. యూ నీడ్ ఎ గాడ్ టు లీడ్ యూ ఇన్ దిస్ డార్క్ వరల్డ్. ఈ లోకంలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించాలంటే నీకు ఒక నాయకుడు కావాలి. సంఘం నడిపించాలంటే సంఘానికి నాయకుడు ఎవరు? యేసుక్రీస్తే నాయకుడు. స్త్రీ కాదు, పురుషుడు కాదు. సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం. దానికి శిరస్సు ఎవరు? చెప్పండి, ఎవరు శిరస్సు? యేసుక్రీస్తే శిరస్సు. సంఘం అనేది క్రీస్తుకు చెందినది కదా. మరి దాన్ని నడిపించడానికి ఆయనే నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. అందుకే ఒక తీర్మానం తీసుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ టు ఏ డెసిషన్ అన్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫాస్టింగ్, ప్రేయర్. ఫాస్టింగ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. వెదర్ ఇట్ బి డానియల్ ఫాస్టింగ్ అంటే కేవలం సాత్వికమైన ఫుడ్, కూరగాయల భోజనం చేసి మాంసాహారాలు మానేసి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. లేక ఒక పూట 2 పూటల ఆహారం మానేసి నువ్వు తగ్గించుకొని దేవుని చిత్తాన్ని అడగడమే ఉపవసించి ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో గడపాలి. కనీసం కొద్ది సమయం, గంటైనా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన చిత్తాన్ని వెతకాలి. నీ చిత్తము కాదు, ఆయన చిత్తాన్ని వెతకాలండి. యేసు ప్రభు గెత్సెమని తోటలో ఏమని ప్రార్థన చేసినాడు? నా చిత్తము కాదు, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. చూడండి, యేసు క్రీస్తు అంటే దేవుడు కదా. ఆయన దైవ కుమారుడు. మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఏదైనా చేస్తే అన్నిటికీ శాంక్షన్ అయిపోతుంది. తండ్రి అయిన దేవుడు ఆయన తప్పకుండా యేసు తన కుమారుడైన క్రీస్తు మాట వింటాడు కదా. కానీ అలా కాదు, ఆయన ప్రార్థన చేసినాడు, అన్నిటికీ ప్రార్థన చేసినాడు. ఉదయం ప్రార్థించినాడు, మధ్యాహ్నం ప్రార్థించినాడు, ఒంటరిగా ప్రార్థించినాడు, శిష్యులతో కలిసి ప్రార్థించినాడు, శిష్యులను వీడుకొల్పి ఏకాంతంగా ప్రార్థించినాడు. ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడలేసినాడంట. అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసినాడు. ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపినాడని కూడా వాక్యంలో ఉన్నది. వై జీసస్ నీడెడ్ ప్రేయర్? యేసు ప్రభుకి ఎందుకు అవసరం వచ్చింది ప్రేయర్? అంటే తండ్రితో ఉన్న బంధం అన్నమాట. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని అంటాడు కదా. తండ్రి యొక్క తలంపులను తెలుసుకోవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని మనకు సాదృశ్యంగా ఉంచినాడు. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నదని అంటాడు. ఎంత మంచి మాట. అంటే ఇలాగూ యేసు ప్రభువును మనము ఆదర్శంగా ఉంచుకొని ప్రతి కార్యం కొరకు దేవుణ్ణి అడగాలి. మీలో చాలామంది పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు, దేవుని మాట వినరు, దేవుని సలహా తీసుకోరు, దేవుని ఆలోచన వెతకరు. లక్షలు పెట్టుబడి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. 1-2 నెలలు కాగానే పెళ్లి పెటాకుల ఈ పిల్ల ఇంటికి తిరిగి వస్తుంది. ఎందుకు? హడావుడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. జాగ్రత్త. దేవుని మాట దేవుని సేవకురాలు చెప్తున్నాను, మీరు వింటే వినండి, లేకుంటే త్రోసిపడేయండి. దట్స్ యువర్ హెడేక్. నా కర్తవ్యం నేను చెప్తున్నాను, దేవుని మాటలు చెప్తున్నాను. మీరు ఏదైనా పని పూనుకుంటే దేవుని చిత్తాన్ని వెతకండి, దేవుని చిత్తాన్ని వెతకండి. దేవుడు తన సంపూర్ణమైన తలంపులను నీకు బయలుపరుస్తాడు. ఆ వివాహము ఏదో మురిపాం చూడండి, పెళ్లి చూపులకే ఫోటోలన్నీ తీసేసుకుంటారు ఆడపిల్ల మగపిల్లలు. ఇన్స్టాగ్రామ్లో పెడతారు, ఫేస్బుక్లో పెడతారు, డీపీలో పెట్టకండి. అట్లా దేవుని చిత్తం జరగని. వెయిట్ టిల్ ద ఫైనల్ డే. హడావుడి, అన్నిటికీ హడావుడి. తర్వాత ఏదో మధ్యలో ఏదో వదంతులు విని పెళ్ళి విడిపోతే ఎంత సిగ్గుకరం, అవమానకరం. దేవుని దగ్గర కనిపెట్టి
దేవుని చిత్తాన్ని వెతకడానికి అంత మరి ఓర్పు సహనము దేవుని ప్రజలకు లేదు. అందుకే మీరు ఇన్ని ఇబ్బందుల పాలవుతున్నారు. దేవుని చిత్తాన్ని వెతకడం లేదు. గాడ్ విల్లింగ్ అని పెళ్లి పత్రికలు రాస్తారు కదా, గాడ్ విల్లింగ్ దిస్ మ్యారేజ్ విల్ బి సోలమనైజ్డ్. ఎంత మంచి మాట అది. దేవుని చిత్తం అయితే, అవును దేవుని చిత్తం అయితేనే జరగాలి ఏదైనా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా దేవుని చిత్తం అయితే అని పలకాలంట దేవుని బిడ్డలు. ఒకడు వెళ్ళినాడంట, నేను వ్యాపారం చేస్తాను, నేను గొప్ప లాభం సంపాదించుకుంటాను, నేను అందరికీ అంటే పైవాడని అయిపోతాను, ఇంకా నాకు ఎవరితో పని లేదు, నేను అదవుతాను ఇదవుతాను అనుకున్నాడు. అట్టివాని గురించి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter from 13th onwards. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారులారా సంబోధిస్తున్నాడు. అడ్రసింగ్ సచ్ పీపుల్. మీరు సొంత శక్తి సొంత బుద్ధి మీద ఆధారపడి నేను ఒక పట్టణానికి వెళ్తాను, అక్కడ వెళ్ళిన తర్వాత నేను 1 సంవత్సరం ఉంటాను, కష్టపడతాను, నేను డబ్బు సంపాదించుకుంటాను. ఇవన్నీ చేయాలంటే ఎవరి దయ కావాలి చెప్పండి గట్టిగా. దేవుని దయ లేకుంటే నీవు చీటిక నేలు కూడా కదలపలేవు కదా. ఒక్క ప్రమాదంలో నీ అవయాలు కోల్పోతే ఏం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? నీ తలంపులన్నీ తారుమారు కావడానికి ఎంతసేపు పడుతుంది నీకు? దేవుడు నీకు తోడు లేకుంటే ఏం సాధిస్తావు నీవు? కాబట్టి ఇలాంటి అహంకారపు మాటలు ఎప్పుడు పలుకోద్దు. నేను అక్కడ వెళ్ళిపోతాను, ఇక్కడ వెళ్ళిపోతాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, అవన్నీ నీ తలంపులు. అవి మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మానవుని తలంపులు దేవుడు త్రోసివేస్తాడు. దేవుని చిత్తాన్ని వెతకాలాడు. చూడండి, నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టుననుంది వాక్యంలో. సామెతలు 19:17లో నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడుతుందంట. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద థాట్స్ ఆఫ్ మ్యాన్. ఇది అనుకుంటాడు, అదే అనుకుంటాడు, అది చేస్తాను, ఇది చేస్తాను అనుకుంటాడు. కానీ దేవుని చిత్తం లేనిది ఏది జరగలేదు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైన ఆయన తలంపుల్లో మనం అడుగులు వేసి నడవాలంటే దేవుని చిత్తాన్ని వెతకాలి. యాకోబు ఇలాగ అంటున్నాడు, యాకోబు పత్రిక 4:14లో రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపు అని విర్రవీగుతున్నావా? రేపు నేను అది చేస్తాను, రేపు నేను అలాగుంటాను, రేపు నేను ఇలాగ చేస్తానని. రేపు నీ వశములో లేదు. టుమారో డస్ నాట్ బిలాంగ్ టు యూ. ఫర్ దట్ మ్యాటర్ నెక్స్ట్ అవర్ ఆల్సో ఈజ్ నాట్ యువర్స్. మరుక్షణం ఏమవుతుందో నీకు తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి దేవుని దయ మీద ఆధారపడాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుని ఆలోచనలు వెతకాలి, దేవుని త్రోవ తెలుసుకోవాలి, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అది కేవలం ప్రార్థన వలన, ఉపవాసం వలన, దైవ సన్నిధిని అనుభవించడం ద్వారా దేవుడు తన బిడ్డలకు మరుగైనవన్నీ కూడా బయలుపరుస్తాడు. దేవుడు తన రహస్యములను తన బిడ్డలతో పంచుకుంటాడట. దేవుడు తన ఆలోచనలు ఇచ్చి నడిపిస్తాడట. కనుక ఇక్కడ యాకోబు అంటున్నాడు, రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు కదా. మీ జీవం ఏ పాటిది? ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయా స్వరూపులు కదా మీరు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. లైఫ్ ఈజ్ కంపేర్డ్ టు ఎ వేపర్. ఆవిరి వంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో ఆవిరి అని, గడ్డి అని, రాలిపోయే పువ్వు అని, సాగిపోయే నీడ అని జీవం గురించి చెప్పబడి ఉంది. కాబట్టి ఇలాగూ ఆదేశిస్తున్నాడు యాకోబు, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక 15వ వచనం, కనుక ప్రభు చిత్తమైతే. ఎవరి చిత్తమైతే? గట్టి చెప్పండి. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలేం. గాడ్ విల్లింగ్ అనాలంట, మన మాటల్లో రావాలి. గాడ్ విల్లింగ్ ఐ మే పర్చేస్ దట్ ల్యాండ్, గాడ్ విల్లింగ్ ఐ విల్ డూ దట్ బిజినెస్, గాడ్ విల్లింగ్ ఈ వివాహ కార్యం మా కుటుంబంలో జరగాలి, గాడ్ విల్లింగ్ మేము ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నాం. మేము దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాం. ఎంత చక్కగా ఉంటుంది ఆ మాటలు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీ డంబముల యందు మీరు అతిశయపడకండి, అట్టి అతిశయం అంతయు చెడ్డది అని అంటున్నాడు. దేవుని చిత్తాన్ని వెతకాము. ఎలా? హౌ టు ఫైండ్ గాడ్స్ విల్? దేవుని తలంపులు చాలా ఉన్నతమైంది,
దేవుని త్రోవలు చాలా గొప్పవి, భూమికి ఆకాశం కంటే ఎంత ఉందా అంత ఉన్నతంగా ఉందని మనకు తెలుసు. కానీ ఆయన చిత్తాన్ని వెతకడానికి ఉన్న మార్గాలు మీరు వాక్యం నుండి నేర్చుకోవాలి. దేవుని చిత్తము తప్పకుండా తన బిడ్డలకు ఆయన బయలుపరుస్తాడు. ఇక్కడ 25వ కీర్తనలో ఒక మాట చూడండి. సామ్స్ 25 కీర్తనలు 25 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. వాడు కోరుకోవాల్సిన మార్గాన్ని బోధిస్తాడు. మీరు తండ్రులై ఉండి మీ పిల్లలకు మీ తలంపులను తెలియజేస్తారు కదా, నాన్న ఈ మార్గానికి వెళ్ళకు, అది బాగుంటుంది, ఆ కోర్స్ బాగుంటుంది, ఈ కోర్స్ బాగుంటుంది, మీ పిల్లలతో ముచ్చటిస్తారు కదా. అంతకంటే గొప్పగా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు తన హృదయంలో ఉన్న మరి కార్యాలను నీకు బయలుపరుస్తాడు. నీ భవిష్యత్తును ఆయన బయలుపరుస్తాడు. నీకు రానున్న విపత్తు నుండి ఆయన నేను విడిపించడానికి నీకు మార్గాలు తెలియజేస్తాడు. మరి ఎప్పుడు కూడా హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సభ్యులకు మరి 6 మాధ్యమాల గుండా లోకమంతా వినే విశ్వాసులకు దేవుని దాసురాలుగా తెలియజేస్తున్నాను. పెళ్ళి పెట్టుకుంటే హడావుడి పెళ్ళిళ్ళు చేయకండి, దయచేసి వినండి నా మాట. ఎప్పుడైనా పెళ్ళిళ్ళు హడావుడి చూపెడితే అది ఫేక్ పెళ్ళి, జాగ్రత్త. వై ఆర్ దే షోయింగ్ సో మచ్ ఆఫ్ హరీ? ఎందుకు ఇంత హడావుడి చూపెడుతున్నారు? మీరు ఆగి ఆలోచించాలి. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. హైవేల మీద రాసి ఉంటుంది కదా, పెద్ద పెద్ద మరి వీధుల్లో రోడ్లో రాసి ఉంటుంది, స్టాప్, లుక్, ప్రొసీడ్. నువ్వు ఆగు, ఆలోచించు, ముందుకెళ్ళు. హడావుడి అనమాట అన్నిటికీ. చూడండి, అంటే దేవునికి విరోధమైన ఏ ఆలోచన అయినను, ఏ జ్ఞానమైనను, ఏ వివేచన అయినను నిలవదు. నువ్వు దేవుని సలహా అడగలేదు కదా, అది ఎలా నిడుస్తుంది? అలాగే ఇల్లు కట్టాలంటారు, చాలా పెట్టుబడి చేస్తారు. అక్కడ నుండి ఇక్కడ నుండి లోన్లు అవి ఇవి మిత్తికి తెచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎంత బుద్ధి లేని పనులు చేస్తారంటే. అది కొంటారు, మిత్తి తీర్చడానికి లేదు, ఇల్లు సగం కట్టి వదిలేస్తారు, అది కుక్కల నక్కల పాలవుతుంది, దొంగలు గుహలు కట్టుకుంటారు. తర్వాత ఆ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే మిత్తి పెరిగిపోతుంది. ఇది బుద్ధి లేనితనమా? బుద్ధితో ఉన్న పని. ఒకడు గోపురం కట్టాలంటే వాడు కూర్చొని తగలబడి లెక్క పెట్టాలంట, వాని వలన అవుతుందో లేదో అని వాడు తగలబడి లెక్క పెట్టాలని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు లూకాసు వార్త 14వ అధ్యాయం చివరి భాగంలో చెప్తాడు. నీకు ఒక పని ఉంటే నువ్వు కూర్చొని ఆలోచించు, వెదర్ యూ కెన్ కంప్లీట్ ఇట్. యూ కెనాట్, యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, యూ ఆస్క్ గాడ్స్ థాట్స్. దేవున్నాడు, ఇల్లు కొనడం, మళ్ళీ అమ్మడం, పెళ్ళిళ్ళు కావడం, పెటాకులు అవడం, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగడం, మళ్ళీ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం. ఏంటండి ఇది? దేవుని బిడ్డలు అంటారు, పరిశుద్ధ గ్రంథం చంకలో పెట్టుకొని తిరుగుతారు. చాలా నామ్ బడా దర్శన్, చెప్పండి, నామ్ బడా దర్శన్ చోటా అంటే హిందీ నాకే తెలుసు అనుకుంటా మీకంటే. అంటే పెద్ద పేరు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దర్శనం లేని జనం. దర్శనం లేకుంటే కట్టు లేకుండా తిరుగుతారంట జనాలు. అందుకే దేవుని చిత్తాన్ని ప్రతి కార్యంలో వెతకాలి. ఇంకో సంగతి, క్రైస్తవులు దేవుని బిడ్డలనే పేరుతో చేసే మహా తప్పు ఏంటంటే కొద్దిగా సమస్య రాగానే తలడిల్లిపోతారంట. మరి ఇంతసేపు వాగ్దానాలు పట్టుకొని మురిసినారు కదా, పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని చాలా గొప్పగా అనుకున్నారు, సమస్య ఎందుకు రాదు? తప్పకుండా సమస్యలు వస్తుంది. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమలు కలుగుతుంది. శ్రమలు లేకుండా బ్రతకాలని నువ్వు అనుకుంటే అది వట్టి అపోహ. దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల జరిగించడానికి కొన్నిసార్లు నిన్ను నీ షేపే మార్చేస్తాడు, నీ తలంపులు మారుస్తాడు, నిన్ను చెక్కుతూ ఉంటాడు. నొప్పి కలుగుతుంది అప్పుడు. ఈ ప్యాకేజీలో ఇవన్నీ ఉన్నాయి. రక్షణ అనే ప్యాకేజీలో ఈ శ్రమ పడడం కూడా ఉందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. పేతురు తన పత్రికలో అంటాడు, మీకు శ్రమ కలిగినప్పుడు ఏదో వింత కలిగినట్టు మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. దేవుడు మీ మీద తన పనిని కొనసాగిస్తున్నాడు. అవును, గాడ్ హ్యాస్ ఎ సర్టన్ డిజైన్ ఫర్ యువర్ లైఫ్. అది జరగాలంటే, మరి ఆయన ప్రణాళిక నీ పట్ల జరగాలంటే కొన్ని చెక్కులు ఉంటాయి. జాగ్రత్త, చెక్కేస్తాడు. నన్ను చెక్కినాడు దేవుడు, ఇంకా కొన్నిసార్లు చెక్కుతూనే ఉంటాడు.
ఒక శిల్పి ఎందుకు ఒక రాతిని చెక్తాడండి? ఆ ఉలి పెట్టుకొని చెక్కుతూ ఉంటాడు. చెక్కుతూ ఉంటే కింద పడుతూ ఉంటుంది. కొన్ని కోల్పోతూ ఉంటాం, కొన్ని కొన్ని బంగారం పోతుంది, ఎవడో దొంగెత్తుకుపోతాడు. కొన్నిసార్లు మనం చాలా ప్రేమించిన వ్యక్తులు మనల్ని వదిలిపోతారు. ఎన్నెన్నో ఆశయాలు పెట్టుకుంటాం, మన అడియాసలు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తున్నాడు. దేవుడు తన పనిని నీ మీద సాగిస్తున్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు నివ్వెరపోయే అవసరం లేదు, వింతపోయే అవసరం లేదు. ఇది ప్యాకేజీలో ఉందంట. రక్షణతో పాటు శ్రమలు కూడా ఉన్నాయని ఈ వాక్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిపియన్స్ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కేవలం విశ్వాసం మాత్రం కాదు, ఆ విశ్వాసంతో పాటు క్రీస్తు నిమిత్తం లేక ఆయన తలంపులు నీ జీవితంలో జరగాలంటే, ఆయన త్రోవల్లో నిన్ను మలచాలంటే నీకు శ్రమ తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి ఆయన తలంపులు ఇప్పుడు కూడా నీకు హానికరమైనవి కావంట. ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో ఉంది, ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హిస్ డిజైన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఆ పర్ఫెక్ట్ డిజైన్ అది అచ్చు రూపంలోకి రావాలంటే నీకు ఎంత ఓర్పు సహనం కావాలి, హడావుడి అక్కర్లేదు. అందుకే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటానని 40వ కీర్తనలో మహారాజు దావీదు అంటున్నాడు. నేను సహనంతో కనిపెట్టుకుంటాను ఆయన కొరకు. ఆయన నాకు మేలు చేస్తాడని కీడు చేయడు. ఆయన తలంపులన్నీ అతి శ్రేష్టమైనవి, ఉన్నతమైన తలంపులు ఆయన నన్ను నడిపిస్తాడు. నాకు భయం లేదు, నాకు కలవరం లేదు. హీ హ్యాస్ ఎ డెఫినెట్ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ మై లైఫ్, ఫర్ మై ఫ్యామిలీ అని ఆ విశ్వాసం నీకు ఉండాలి. ప్రతి దానికి కలవరపడితే ఎలాగండి? కాకిని చూసినప్పుడల్లా నాకు విశ్వాసాలే గుర్తొస్తారు. కావు 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 ఓ ఆ రెక్కలు పడబట కొట్టుకుంటాయి. అందుకే నేను ఎప్పుడు కాకిని చూస్తాను. పక్షిరాజు గురించి కూడా ఆలోచిస్తాను. పక్షిరాజు అలాగ ఎగరదు, చాలా ఉన్నతమైన గగన విహారంలో అది రెక్కలు చాపి అది ఎగరడం అన్నారు, అది గ్లైడింగ్ అన్నమాట. ఎంత నిశ్చలంగా రెక్కలు చాపి అది కొట్టుకోదు, రెక్కలు చాలా ఉన్నతంగా ఎగురుతుంది. కాబట్టి అది కేవలం రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. ఒక సుడిగాలికి అది భయపడదు. ప్రతి సుడిగాలి దానికి మొమెంటం ఇస్తుంది అన్నమాట. ఇట్ పుష్, ఇట్ గివ్స్ ద వెలాసిటీ టు రైజ్ హై. చూడండి, అలాగుండాలి విశ్వాసం. శ్రమలు రాగానే తల్లడిల్లిపోవడం, గుండె నొప్పితో బాధపడడం, చితికిల పడిపోవడం, మరి కృంగిపోవడం, కృషించిపోవడం, ఏడవడం, రొమ్ము కొట్టుకోవడం, తల బాదుకోవడం, ఇది క్రైస్తవులకు తగిందా? మీరు అటు నరకానికి వెళ్ళారు, ఇటు పరలోకానికి వెళ్ళారా అనిపిస్తుంది నాకు. నా గర్క నా ఘాట్క ఎక్కడ లేను. ద్వంద్వ బుద్ధులు అన్నమాట. పట్టుకుంటే దేవుని పట్టుకో. యోబు అంటాడు, ఇదిగో నేను దేవుని యందు ఆశ్రయిస్తున్నాను, ఆయన నన్ను చంపినా నేను ఆయన నమ్మకం నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. యోబుకు వచ్చిన శ్రమలు వచ్చినాయా? మనకు ఏం రాలేదు. ఆయన చాలా బాధపడుతూ, భయపడుతూ, ఆందోళన పడుతూ, కలవర పడుతూ, కలహాలకు కయ్యాలకు వెంటనే దిగుతాం. దట్స్ ఆల్ వెరీ వెరీ అబామినబుల్ అంటూ గాడ్. దేవుడు ద్వేషించే కార్యాలు అవన్నీ. నీకు ఒకవేళ తుఫాన్ లాంటి సమస్య వచ్చినా, ఒక సునామీ నీ మీదకి వచ్చినా, నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ హృదయాన్ని కుమ్మరించి, నీలో ఏదైనా అవకతవకలు ఉన్నాయా, నీలో ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉంటే వాటిని తొలగించి యేసు రక్తం చేత విడుదల పొంది తిరిగి విశ్వాసపు నడక నువ్వు నడవాలి ధైర్యంతో. ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో ఇలాగుంది, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుడు ఎప్పుడు తన ప్రజలకు కీడు చేయడండి. ఏ కీడు వచ్చినా దాంట్లో మేలు దాగి ఉంటుంది. గాడ్ విల్ నెవర్ డూ ఎనీ హార్మ్ టు హిస్ చిల్డ్రన్. మనపూర్వకంగా ఆయన తన బిడ్డలను బాధించాడు. ఆయనకి ఏదో ఉద్దేశం ఉంటుందన్నమాట. అయితే నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూర్చబడి ఉంటాయంట. ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. అందుకే
మొదటి తెస్సలోని 5:16 పౌలు భక్తుడు అంటాడు, ఇన్ ఎవ్రీథింగ్ యు గివ్ థ్యాంక్స్. హల్లెలూయా. మనకు మేలు కలిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ కీడు కలిగినా గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. అందుకే ఇదే యెహోవా వాక్కు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురే, నేను మీ మనవి ఆలకింతు. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచు కొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి దేవుని తలంపులు ఎప్పుడు కూడా మానవుల పట్ల చాలా అద్భుతమైనవి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం నీ పట్ల జరగాలని నువ్వు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు పుట్ యువర్ హోల్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ జీసస్. చూడండి, 92వ కీర్తన ఒకసారి తీయండి. 92వ కీర్తన 15-16 ఈ విధంగా ఉంది. 5:6. 92వ కీర్తన 5:6. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు. హౌ ప్రెషియస్ ఆర్ యువర్ థాట్స్. ఎంత ఉన్నతమైన మార్గంలో తన బిడ్డలను ఆయన నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే మన జీవితంలో ఈ కలవరం అవసరం లేదు. మీ హృదయంలో కలవరపడనీయక, యోహాను సువార్త 14:1, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్, గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. 6 సంవత్సరాలు వారికి సంతానం లేకుండే, సంతానం లేకుంటే ఆ బాధ వాళ్ళకే తెలిసి ఉంటుంది. అందరు సంఖ్యలో పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. కానీ దేవుడు వారికి ఆలస్యం చేసినాడు. ఆలస్యమైనంత మాత్రాన అది దేవుడు దాన్ని తృణీకరించలేదు కదా వాళ్ళ ప్రార్థన. ఇన్ గాడ్స్ టైమింగ్ గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఈరోజు 6 సంవత్సరాలు అయినా ఒక బాబు, చక్కని బాబు వారి చేతికి వస్తే వాళ్లకు ఎంత సంతోషం, ఎంత దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు కదా. మరి ఆ ఇబ్బంది కొలిమిలో నుండి దేవుడు తీసుకొని వస్తాడు, నశింపజేయడానికి కాదు, కానీ దేవుని యొక్క మహిమను వారి పట్ల బయలుపరచడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ బై గాడ్. అందుకే ఈ వాక్యం మీకు గుర్తు చేస్తున్నాను. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, తృణీకారం, అపవాదాలు మీ మీద వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. మనకంటే ముందు యేసుప్రభు ఇవన్నీ మన కొరకు భరించినాడు కదా. యెషయా 48:10 నేను నిన్ను పుటము వేస్తుని, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి. బంగారం, మేలిమి బంగారం కావాలి, ప్రశస్తమైన బంగారం కావాలంటే అది నీళ్ళల్లో వేస్తే కాదు, దాన్ని ఎక్కడ వేస్తారు? అగ్నిలో పుటం వేస్తారు. ఇబ్బంది కొలిమి అనే పుటంలో విశ్వాసులను దేవుడు వేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళలో ఉన్న మరి మలినము తొలగిపోవడానికి. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగిందంట. విశ్వాసులకు కూడా శ్రమ తగింది. అందుకే దేవుని చిత్తము బయలుపరచబడడానికి దేవుడు అలాంటి శ్రమలకు గురి చేసినప్పుడు నువ్వు ప్రార్థనకు ఉపక్రమించాలి, ఉపవాసంలో ఉండాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి. దేవుని తలంపులకు విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఏదైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే లెట్ మీ వెయిట్ ఆన్ ద లార్డ్ అని చెప్పాలి. మంచి ఆన్సర్ అది, మంచి జవాబు. నేను దేవుని యొద్ద కనిపెట్టి మీకు జవాబు ఇస్తాను. చెప్పండి, పిల్ల నచ్చిందంటే మీరేమనాలా? ఓ నచ్చిందండి, రంబలాగుందండి, ఊర్వశిలాగా ఉంది, వెంటనే మనం ఫిక్స్ చేసేద్దామంటారా? మీరేమనాలా దేవుని బిడ్డలుగా? దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేయండి, ఒక 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ పిల్లది చరిత్ర అంతా దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. అబ్బో, ఇలాంటి సంబంధంలో అడుగు పెట్టబోతున్న దేవుడే తప్పించుడు నాయన అని మీరు అంటారు మళ్ళా. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేసేవారికి మిట్ట మధ్యాహ్నం వలె సమస్త కార్యాన్ని ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు, వెలుగులోకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని ఎప్పుడు వెతకాలి. 139వ కీర్తన 17వ వచనంలో, సామ్స్ 139:17, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. నీ తలంపులు నాకు చాలా ఇష్టం ప్రభువా.
యువర్ థాట్స్ ఫర్ మీ ఆర్ పర్ఫెక్ట్. ఎంత ఉన్నతమైన తలంపు నీది, ఎంత అద్భుతమైన దేవుడో నేను కలిగి ఉన్నాను. నీ చిత్తం నా పట్ల నెరవేరుతుంది, నాకు భయం లేదు. ఎస్, ఆల్ మై డేస్ ఆర్ నంబర్డ్. ప్రతిరోజు నీ చిత్తాన్ని నా పట్ల నువ్వు నెరవేరుస్తావు. నేను నడవలసిన మార్గం నీవు నాకు బోధిస్తావు. నా చేయి పట్టి నీవు నడక నేర్పిస్తావు. నేను ఎక్కడైనా వైదొలిగిపోతానని ఎల్లవేళల నీ దృష్టి నా మీద ఉంచి నీ ఆలోచన నాకు తెలియజేస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే 119:17 దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఎన్ని తలంపులు దేవునికి తన బిడ్డల పట్ల కలుగు. నెవర్ హరీ టు డూ ఎనీథింగ్ అండ్ డిస్ప్లీజ్ గాడ్. చాలా హడావుడి నేను చూస్తూ ఉంటాను, నాకు నవ్వుతుంది, కొన్నిసార్లు నవ్వుకుంటాను. ఇంత వాక్యం బోధించినా కానీ ఏ మార్పు ఉండదు, అన్నిటికీ హడావుడు. పెద్దవారిని ఎవరైనా చూస్తే వెంటనే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ కావాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకండి? మనిషిని ఆశ్రయించే వానికి శ్రమలు విస్తరిస్తాయని బైబిల్లో రాస్తుంది. 16వ కీర్తన 4వ వచనం. దేవుని వదిలిపెట్టి మనుషునే నీకు గురిగా పెట్టుకుంటే, ఐకాన్గా పెట్టుకుంటే నీ శ్రమలు తరిగిపోదు, పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు. పేతురు తన పత్రికలో ఉంటాడు, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. అందుకే దైవ చిత్తాన్ని మనం వెతకాలి. సీక్ గాడ్స్ విల్ ఇన్ ఎవ్రీ వే. హిస్ థాట్స్ ఆర్ వెరీ హై ఫర్ యూ, హిస్ వేస్ ఆర్ వెరీ హై ఫర్ యూ. దేవుని జ్ఞానము కొలవడానికి మనకు వీలు కాదు. యూ కెనాట్ మెజర్ గాడ్స్ విజ్డమ్. అది రోమీలకు రాసిన పత్రికలో ఉన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమన్స్ 11th చాప్టర్ 33, 11:33. ఆహా ఆహా అనండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంత పెద్ద మాట ఇది, బై హార్ట్ నేర్చుకోలేదు. ఆహా అంటున్నాడు. ఈజ్ గెటింగ్ వండర్ స్ట్రక్. బా, దేవుని తలంపులు ఎంత గొప్పది, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది, ఎంత గంభీరము, ఆయన తీర్పులు ఎంత అశక్యములు, శోధింపనశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? అందుకే వెంటనే తీర్పు తీరుస్తారు కదా మీరు. అదే పేరు చేసే తప్పుటాడు. ఎవరి విషయం అంత తొందరగా మీరు తీర్పు తీర్చదు. మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఓ ఫంక్షన్ హాల్ ఖాళీ చేయమన్నారా, అబ్బా అయిపోయింది. ఓ ఇక అందరు ఎక్కడ పోతారు, జాయ్ సిస్టర్ ఇంకేమి అడుగు నెక్స్ట్ తీసుకుంటారు. అయ్యో దేవుడు తోడలేడేమో, ఇలాగ ఎందుకు ఇబ్బంది పడుతుంది. చూడండి, దే కమ్ టు సడన్ కంక్లూజన్స్. కానీ నాకైతే నిమ్మకు నీరెత్తినట్టు ఎంత కంపోజర్ ఇచ్చినట్టే దేవుడు. ఇప్పుడు YMCA నుండి పోమన్నా కానీ నేను మాత్రం కదలను. ఎందుకంటే నన్ను పిలిచినాడు దేవుడు, నాకు పని అప్పగించినాడు, పనిముట్లు ఇస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, త్రోవ చూపెడతాడు, నన్ను అంత వరకు నడిపిస్తాడనే గట్టి నమ్మకం. నాకేం భయం లేదు. 20 సార్లు చేంజ్ చేయమన్నా రెడీ. పిల్లి తన పిల్లల్ని ఎత్తుకొని గల్లీ గల్లీ తిరుగుతుందంట, 21 సార్లు మారుస్తుందంట. 21 times ఇట్ విల్ చేంజ్ ఇట్స్ వెన్యూ. కానీ పిల్లిని తన రూపంలో చెక్కోలేదు కదా, నన్నైతే దేవుడు తన రూపంలో సృజించుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లికి తన ఆలోచనలు బయలుపరచాడు. నేను ఆయన రూపంలో ఉన్నాను, ఆయన పని చేస్తున్నాను, ఆయన దర్శనం కలిగి ఉన్నాను కాబట్టి నాతో ముచ్చటిస్తాడు దేవుడు. దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు నాకు తన కార్యాలు బయలుపరుస్తాడు, తన రహస్యములు, తన మర్మములు, మరుగైన కార్యాలు నాకు బయలుపరుస్తాడనే పూర్ణ విశ్వాసం నాకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ పాట పాడుకుంటాను అప్పుడప్పుడు నేను. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని ఏసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని ఏసే చెప్పెను మాకు, మేము భయపడము. హల్లెలూయా. పాట మంచి పాడుకోండి రోజు. సియోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడి నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. దేవుడు దిగొస్తాడన్న పాటలంటే దేవునికి ఇష్టం అంట. మంచి హృదయంతో, యథార్థమైన మనసుతో, నిబ్బరమైన బుద్ధితో, సమస్యలున్న పౌలు శీలలు సంఖ్యలు పడినా ఏం చేసినారు? పాటలు పాడి
ప్రార్థన చేసినారు కదా, పాటలు పాడాలి. ఇప్పుడు అలవాటు చేసుకున్నాను ఒక 10 రోజుల నుండి. రోజు పొద్దున్న లేసి ఒక పాట పాడతాను. ఆ పాట రికార్డ్ చేసుకుంటాను నేనే. యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. మ్యూజిక్ లేదు, ఏం లేదు. మ్యూజిక్ లేకున్నా పర్వాలేదు, వచనాలు వింటే చాలనుకొని నేనే వాడి నేనే రికార్డ్ చేసి యూట్యూబ్లో దాన్ని పోస్ట్ చేస్తే చాలామంది వింటున్నారు ఆ పాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాత పాటలన్నీ మరుగైపోయినాయి, కొత్త కొత్త మ్యూజిక్లు వస్తున్నాయి. అరే మా నాన్న అమ్మ పాడే పాటలు అసలు వినబడడం లేదేంటి, నేను దాన్ని రివైవ్ చేస్తానని పూనుకున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసీ ఆత్మ కీర్తనలో ఉన్న పాటలు తప్పకుండా పాడుతాను. దేవుని స్తోత్రం. చాలా మటుకు నాకు వస్తాయి ఇవి. మీరు యూట్యూబ్లో చూడండి, నేర్చుకోండి. దాని రాగం ఉంది కదా, నాకు వచ్చినట్టు తాళం కూడా కొడతాను. మరి మీరు పాట విని మీరు దేవుని స్తుతించాలని నా ఆశ. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క గొప్ప తలంపుల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఒక వాక్యం చూసినాను, 1 కొరింథీ 15:57లో ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఉండేవారికి ఓటమి ఎక్కడ ఉంటుంది? ఆయన తప్పకుండా నీకు జయం అనుగ్రహిస్తాడు. వాక్యంలో మనం చూస్తున్నాం కదా, 73వ కీర్తనలో చూసినప్పుడు భక్తులకు ఎందుకు శ్రమలు, భక్తులకు ఎందుకు ఇబ్బందులు, భక్తిహీనులు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్లకు కష్టాలు లేవు కదా, భక్తులకు వచ్చిన శ్రమలు లేవు, ఇబ్బందులు లేవు. వాళ్ళు ఎంత గర్విష్ఠులుగా మెడజాచి నడుచుకుంటూ మరి దేవుడు ఎవరని అడుగుతున్నారు. అట్టి వారికి కష్టాలు లేవు, కానీ ప్రార్థనలు చేసి ఉపవాసం ఉండేవాళ్లకు, మరి దేవుని ఆలయంకి వచ్చేవారికి, దేవుని కార్యాలు చేసేవారికి, దేవుని మాట వినేవారికి ఎందుకు ఇబ్బందులు? అది ప్రశ్న అడుగుతున్నాడు అన్నమాట. 73వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గాడ్లీ పర్సన్ అండ్ అన్ అన్గాడ్లీ పర్సన్? ఇక్కడ చాలా స్పష్టంగా మరి కీర్తనకారుడు దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందుకొని రాస్తున్నాడు. మొదటి వరుసలో అంటున్నాడు, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట పలకండి అందరూ. శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ వచనం, మొదటి వచనం బాగా చెప్తాడు. క్రిందికి భక్తిహీనుల క్షేమం కంటపడినప్పుడు హృదయంలో నొచ్చుకుంటున్నాడు అనమాట. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగడం లేదు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టడం లేదు, గర్వము కంఠహారం వల్లే ధరించుకున్నారు అని ఇంకా వారి హృదయం కొవ్వినదని మనసులో ఉన్న తలంపులన్నీ వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళకి దేవుడే అవసరం లేదు, వాళ్ళు ప్రార్థనలు చేయరు, దేవుని చిత్తాన్ని వెదకరు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అనుకుంటున్నాడంట కీర్తనకారు. ఇటు వారందరూ భక్తిహీనులని 12వ వచనం అంటున్నాడు. వాళ్ళు అనుకుంటారంట దేవునికి తెలివి ఉందా, దేవుని జ్ఞానం ఉందా, మరి వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారై ధనవృద్ధి చేసుకుంటారట. లోకము దాని ఆశల మీద వారి ధ్యాస ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ భక్తిహీనులకు లోకం మీదనే ఉంటుంది ఎప్పుడు. శరీరేచ్ఛలు, జీవపు డంబము, మరి నేత్రాశ, లోకాశ, ఇవే ఉంటాయి, మొదలుతూ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలు అలాగా, వారు దేవుని గురించిన తలంపులు ఉంటాయి. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నేను జరిగించాలని మరి ఏకాగ్రత వారికి దేవుని మీద ఉంటుంది. అందుకే దేవుని మీద ధ్యాస లేని వారిని భక్తిహీనులు అంటున్నాడు. ఇటు వారందరూ భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నాకేంటి, ప్రతిదినం నాకు శిక్ష వచ్చుచున్నది, దినమంతయో నాకు బాధ కలుగుతుంది అంటున్నాడు 14వ వచనం. ఎప్పుడు నాకు శిక్ష రావాలా, ఎప్పుడు గద్దింప, ఎప్పుడు ఒంట్లో నొప్పులు, బాధలు, రోగం, ఆర్థిక ఇబ్బంది, విభేదాలు, అసమాధానం, నాకెందుకు వస్తుంది ఇలాగూ అని అనుకుంటున్నావేమో. కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు నీ మీద పని చేస్తున్నాడు. నీకు అనవసరమైనవన్నీ కూడా తొలగిస్తాడు, నీకు కావలసినవి నీకు అనుగ్రహిస్తాడు, తన తలంపులు ఇస్తాడు, తన మార్గం నేర్పిస్తాడు, నీతో మాట్లాడతాడు, ఆయన చిత్తం నీ పట్ల జరిగనిస్తాడు. ఫైనల్లీ యూ విల్ బికమ్ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్. నువ్వెంత చక్కగా లోకానికి కనబడతావు. చెక్కిన మరి శ్రమల గుండి వచ్చి వీరు శుద్ధ సువర్ణములే కనబడుతున్నాడు.
అందుకే యోబు తన గ్రంథంలో అంటున్నాడు కదా, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె కనబడతా. 27 యోబు 10వ వచనం చదవండి. నేను నడుచు మార్గము నాకు తెలియను. జోబ్ 27:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడను. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి మన ఎడల గొప్ప ప్రణాళిక ఉన్నది, గొప్ప తలంపులో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే 73వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను భయపడను, నా కుడి చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు. నేను పడను, నేను పడినా తిరిగి లేస్తాను, ఎందుకంటే ఆయన నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాడు. 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఆలోచన కావాలి మనకి ఈ జీవితంలో? దేవుని ఆలోచన కావాలి. సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన తన ఆలోచన చేత నీ కుడి చేయి పట్టుకొని అడుగడుగున నడిపిస్తా. పిల్లల వివాహమా? ప్రార్థన చేయి. ఇల్లు కట్టాలన్నా ప్రార్థనలో గడుపు. నీకు స్థలం కొనాలన్నా ప్రార్థనలో ఉండు. అవును, నాకు పెద్ద మందిరం కావాలి, చిన్నది కాదు, పెద్ద మందిరం కావాలి, లక్షలు కూర్చోవాలని ప్రార్థన చేస్తున్నాను. అందుకే 2 సంవత్సరాలు అయింది నేను డానియల్ ఫాస్టింగ్లోనే ఉన్నాను. అంటే దేవుని దగ్గర అడుగుతున్నాను, మరి అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. మీ అందరి కొరకు నేను అడుగుతున్నాను, మరి నా కొరకు కూడా మీరు అడగాలి కదా. ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ దేనివల్ల ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. ఏదైనా సాధించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇక్కట్లు, ఇబ్బందులు, నీ బాధ, వేదన, నీకున్న అనుమానాలు, నీ భవిష్యత్ గురించిన తలంపులు, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించి నీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేవు, కానీ ప్రార్థిస్తే సమస్తము సాధ్యం. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే నా పట్ల, నా కుటుంబం పట్ల నెరవేరాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును మరి గొయ్యిలోకి తోసేసినారు కదా సహోదరులు, అసూయపరులై యోసేపును ఎన్ని ఇబ్బందుల పాలు చేసినాడు. యోసేపు చివరికి ఏమంటాడంటే, సహోదరులు వస్తారు, తృణీకరించిన సహోదరులందు వచ్చి పాదముల మీద పడుతున్నారు, వారికి కరువు, తినడానికి కూడా ఆహారం లేదు, యోసేపు దగ్గరకు వస్తున్నారు. చూడండి, దేవుని నియమాలు ఎంత క్రమంగా ఉంటుందంటే, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద సాగిలో పడతారని వాక్యంలో ఉంది. యెషయా 60లో ఉంది ఆ మాట. వాగ్దానాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతుంది. సహోదరులు వచ్చినారు. మీరు ఆదికాండం 50వ అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుతున్నాను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులం అని చెప్పగా, అయ్యా మేము దాసులం, నీ మీద మేము పెత్తనం చేసి నేను ఇబ్బంది పాలు చేసినాం, గొయ్యిలోకి నెట్టినాం, ఆయన దేవుడు నీకు తోడై ఉండి ఈ రాజ్యం అంతటికి, ఫరో రాజ్యం అంతటికి నీవు ఆధిపత్యం వహిస్తున్నావు, నిన్ను దేవుడు ఎంతగా హెచ్చించినాడు, మాకేమో కరువుతో మేము బాధపడుతున్నాం, నీ పాదాల దగ్గర వచ్చి మేము నమస్కరిస్తున్నాం అని అంటే యోసేపు ఏమన్నాడో చూడండి. యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానము ఉన్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, గొయ్యి నుండి సింహాసనం వరకు దేవుడు ఎంత క్రమక్రమంగా యోసేపును దీవించినాడు. యోసేపు ఎప్పుడైనా ఊహించినాడా దట్ విల్ బి టాప్ నంబర్ 1 ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫరో? శత్రు ఐగుప్తీయుల దేశమంతటికి నాయకుడు అయిపోయినాడు. ఎవడన్నా చెయ్యి ఎత్తాలి, చెయ్యి దించాలంటే ఎవరు అనుమతి కావాలంట? ఎవరిది? చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతించాడు. బానిసగా వెళ్ళినాడు ఫరో రాజ్యానికి. హీ వాజ్ ఏ స్లేవ్. సహోదరుల చేత ద్వేషింపబడినాడు. అప్పుడంతా విసుక్కోలేదు. నన్ను అడిగితే యోసేపు దేవునికి అంటుకొని ఉన్నాడు. వస్తుంది ఒక రోజు నాకు తప్పకుండా దేవుడు నన్ను విడవకుండా ఎడబాయకుండా నన్ను కాపాడి నాకు అధికారం ఇస్తాడని ఊహించలేదేమో, కానీ హీ జస్ట్ సబ్మిటెడ్ హిస్ విల్ టు గాడ్. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చెరసాల్లో వేసినారు. ఆ పోతిఫరు భార్య కన్నేసి వ్యభిచారం చేసినాడని అతని మీద నేరాలు ఘోరాలు,
నిందలు, అవమానాలు, మరి చెరసాల్లో అయితే కొడతారు కదా, దెబ్బలు అన్నీ అనుభవించినాడు. కానీ ఫైనలీ గాడ్ ఎలివేటెడ్ హిమ్ టు ద పోస్ట్ ఆఫ్, నేను అనుకుంటాను రాజు, ఐగుప్తు రాజు అయిన తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిదంటే యోసేపుదే. యోసేపు అనుమతి లేకుండా రాజు ఏం చేయడం అంటే అలాంటి ఘనతకు ఎక్కడానికి కారణమవుతుంది వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్. యోసేపు ఫలించేడు కొమ్మ అనే మాట నాకు చాలా ఇష్టం. అంటే దేవుని కొరకు ఎప్పుడు ఫలభరితంగా ఉన్నాడు. మనము నేడు కూడా యోసేపును తలంచుకుంటున్నాం కదా. కాబట్టి దేవుని ప్రణాళిక చాలా గొప్పది. నీ యొక్క జీవితంలో, నీ వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, పిల్లల విషయం కానీ, భర్త లేక భార్య, నువ్వు చేసే ఉద్యోగం, నీకిచ్చిన స్థాయి, సంఘంలో నువ్వు చేసే పనులు కానీ అన్నిటి సీక్ ద విల్ ఆఫ్ గాడ్. వెంటనే ఒక తీర్మానం తీసుకో. అది మాట గుర్తుపెట్టుకోండి. స్టాప్, లుక్, ప్రొసీడ్. అంటే ఒక 21 రోజులు నీకు దైవ చిత్తాన్ని కనుక్కోవాలంటే చాలా మంచి డిసిప్లిన్ నేర్పిస్తున్నాను, క్రమం. వెయిట్ ఆన్ ద లార్డ్. మేము ఇప్పుడే చెప్పమండి, మేము కొద్దిగా ఆగాలి, ప్రార్థన చేయి. గాడ్ విల్ అన్ఫోల్డ్ హిస్ ప్లాన్ ఫర్ యూ. ఆయన తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు అడుగులు వేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీ చుకుమారి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీ చుకుమారివి. సారే పైనున్న అంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేతన్ పట్టి నన్ను నడిపించుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే చింతును. వాచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి. హల్లెలూయా. చేతులు ఎత్తుదాం దేవుని సన్నిధిలో. మనం మన తప్పులు ఒప్పుకుందాం. చాలాసార్లు జీవితంలో పరిగెడినావు, హడావుడి చేసినావు, కలవరపడినావు. దేవుని యందు అచంచలమైన విశ్వాసం కొరకు మనం అడుగుదాం. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, తల్లి గర్భంలోనే నన్ను చూసుకున్నాడు. నాకు చాలిన దేవుడు, నాకు సరిపోయిన వాడు. ఈ దేవుడు మాకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు నన్ను నడిపిస్తాడు. ఆయన నాకు యుగాంతం వరకు సదాకాలం నాకు తోడుగా ఉండే దేవుడు. నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్తాడు. నేను నడవలసిన మార్గము నాకు బోధిస్తాడు. నన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన కుడి చేయితో నన్ను ఆదుకుంటాడు. నా చెయ్యి పట్టుకొని నాకు నడక నేర్పిస్తాడు. నేను ప్రార్థన చేస్తుండగా
ఆ ప్రార్థనలో నా మొర ఆలకించి నా ప్రార్థన త్రోసివేయకుండా నా అడుగులను స్థిరపరుస్తాడు. అవును, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామమున స్తోత్రం. దేవుని ఉన్నతమైన తలంపుల్లో తన బిడ్డలు నడిపిస్తాడు అనే అంశం మీద నీ దాసురాల సంఘంతో మాట్లాడినాను. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా మార్చాడు. వారి ఇష్టం కాదు, వారి చిత్తం కాదు, ప్రార్థన ద్వారా దేవుని ఇష్టం దేవుని చిత్తం తెలుసుకొని ముందడుగులు వేయడానికి సహాయం దయచేయండి నాయన. ఎప్పుడు కూడా ఓటమి రాదు నాయన. నీవు అన్ని విషయంలో కూడా విజయోత్సవంగా వారిని ఊరేగిస్తూ అన్ని కార్యంలో కూడా విజయం అనుగ్రహిస్తూ నడిపించే శక్తిగల సామర్థ్యం గల దేవుడు కనుక నీకు వారి హృదయ ఆశలు కానీ అభిలాషలు కానీ నాయనా వారి తలంపులు కానీ తెలియజేస్తే ఉన్నతమైన మార్గంలో నడిపించే దేవుడు. నా తలంపులు కావు మీ తలంపులు, నా త్రోవలు కావు మీ త్రోవలు. ఆకాశము భూమికి ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా మరి మీ పట్ల నా తలంపులు నా త్రోవలు ఉన్నాయని సెలవిచ్చినావు. యెషయా 55:8-9. అవును ప్రభు, ఆ సొంత తలంపులోకి వెళ్ళి సబుద్ధిని ఆధారం చేసుకొని ఎంత తీరని నష్టం, ఎంత అవమానం, ఎన్ని కుటుంబాలు విడిపోవడం, ఎన్ని వ్యాపార నష్టాలు నాయనా, ఎన్ని ఒడిదొడుకులు కింద మీద తల్లడిల్లిపోతున్నారు. దేవుని చిత్తము జరిగించాలనే ఆ నిష్ట ప్రతి దేవుని బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్ముకున్నవాడు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంటాడని వాగ్దానం ఉంది నాయన. నీకు స్తోత్రం. నీ ప్రజలకు నువ్వు ఎల్లప్పుడూ తోడుంటావు. నీ బిడ్డలను ఆదరించే దేవుడు తండ్రి, ధైర్యపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, త్రోవ చూపే దేవుడు, ఆలోచనలు ఇచ్చే దేవుడు, నువ్వు ఆలోచన కర్తయ్యకు దేవుడవు తండ్రి. నీకు వందనాలు నాయన. నీ చిత్తం ప్రకారం మేము ఈ లోకంలో జీవించాలని, నీ మహిమార్థము మేము అడుగులు వేయాలని మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ తలంపులు మహాగంభీరమైనవి, నీ ఆలోచనలు ఎంత దొడ్డవి నాయన. అట్టి మార్గంలో మమ్మల్ని నడిపించమని వచ్చిన బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి ఆదరించి వారిని దీవించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును